నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనులు వాత్సల్యము క్రూరత్వమే. నీతిమంతులు అనగా యథార్థవంతులు అనగా సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, సద్భక్తి కలిగిన వాళ్ళు, సద్భావము కలిగిన వాళ్ళు, వారు తమ పశువులను ప్రేమిస్తారు. కొంతమంది పిల్లికి కూడా భిక్షం వేయరట. నీతిమంతునికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, నీతిమంతుడు ప్రేమిస్తాడు. ప్రేమ కలిగిన తత్వము నీతిమంతుల్లో కనిపిస్తుంది. ఈరోజు ఒకవేళ నువ్వు నీతిమంతుడుగా చేయి చూపించినట్లయితే నీలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు దేవునివాడు కానే కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాసి ఉంది. ఏంటో తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ లేని భర్త, ప్రేమ లేని భార్య, ప్రేమించని తల్లి తండ్రి, అమ్మను నాన్నను ప్రేమించని బిడ్డలు నీతిమంతులు కాదు. కళ్ళ ముందు కనిపించే కన్న తల్లిని తండ్రిని ప్రేమించని పిల్లలు నీతిమంతులు కాదు. కట్టుకున్న భార్యను ప్రేమించని వాడు నీతిమంతుడు కాదు. కట్టుకున్న భర్తను ప్రేమించని స్త్రీ నీతిమంతురాలు కాదు. మాటి మాటికి భార్యను గాయపరిచే భర్త, మాటి మాటికి భర్తను ఎదిరించే భార్య, మాటి మాటికి కన్న తల్లిని తండ్రిని ఏడిపించేటటువంటి కొడుకు కుమార్తె నీతిమంతులు కాదు. వారి ప్రవర్తన సత్ప్రవర్తన కాదు. అది వారిని గాయపరిచే ప్రవర్తన, బాధించే ప్రవర్తన, ఏడిపించే ప్రవర్తన, కృంగదీసే ప్రవర్తన, మానసికంగా నలిపివేసే ప్రవర్తన, శారీరకంగా బాధించే ప్రవర్తన ఎవరు కలిగి ఉంటారో వారు నీతిమంతులు కానే కాదు. నీ భార్య నిన్ను చూసి ఏడుస్తూ ఉందంటే, నీ భర్త నిన్ను చూసి విసిగిపోయాడు అని అంటే, నిన్ను కన్న తల్లి తండ్రి నిన్ను కన్నందుకు ఏడుస్తున్నారు అని అంటే, దయచేసి గమనించు, బహుశా నీవు నీతిమాలిన జీవితం జీవిస్తున్నావేమో. సత్ప్రవర్తన కలిగి జీవించవలసిన నీవు దుష్ప్రవర్తనను కనపరుస్తున్నావేమో. సత్పురుషుడైనటువంటి దేవుణ్ణి కలిగి జీవించవలసిన నీవు సైతానును కలిగి జీవిస్తున్నావు. కాబట్టి నిన్ను కట్టుకున్న వాడిని, కట్టుకున్న దానిని, కన్నవారిని ఏడిపించేస్తున్నావు. నీ చుట్టూ ఉన్నవారు నువ్వు ఏడిపించే తత్వం నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ప్రేమ కలిగిన వాడివి కానే కాదు. నీతిమంతుడట ఇంటిలో ఉన్నవారిని కాదు, ఇంటిలో ఉన్నటువంటి భార్యనే కాదు, భర్తనే కాదు, బిడ్డలనే కాదు, వారి ఇంట్లో ఉండే పశువులను కూడా ప్రేమిస్తాడు. ఒకానొక సమయంలో ఒక ఇల్లాలు తన దగ్గర ఉన్నటువంటి ఒక పశువును ప్రేమించింది. ఏమిటా పశువు అంటే కుక్క. ఆ కుక్కను అల్లారు ముద్దుగా చూసుకునేది, భర్తను బహుగా ప్రేమించేది, భర్త రక్షించబడాలని చెప్పి ఆశించేది, ఆ భర్త రక్షణ కోసం ప్రాధేయపడేది, మందిరానికి రమ్మని చెప్పి బ్రతిమలాడేది. కానీ భర్త త్రాగుబోతోడు, తిరుగుబోతోడు, ఇష్టానుసారంగా జీవించేవాడు. అయినప్పటికీ ఆ భార్య ఆ భర్తను ఎంతో ప్రేమించేది. రక్షించబడాలని, తను నీతిగా జీవించాలని, మంచి మనిషిగా జీవించాలని చెప్పి ఆ ఇల్లాలు చాలా ఆశపడి ప్రతిసారి మందిరానికి రమ్మని చెప్పి బ్రతిమలాడేది. కానీ భర్త మాత్రం మందిరానికి వచ్చేవాడు కాదు. పైపెచ్చు తను ప్రార్థన చేసినా, మందిరానికి వెళ్తానన్నా కొట్టేవాడు. మాటి మాటికి భార్యను కొట్టడం అతనికి అది అలవాటైపోయింది. దెబ్బలు భరిస్తూనే దేవుని ప్రేమను ఆ ఇల్లాలు భర్తకు చూపిస్తూ వచ్చింది. కానీ ప్రతి ఆదివారం కష్టమైనా సరే తను మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. అలా వెళుతున్నప్పుడు తనతో పాటు తన కుక్క కూడా వచ్చేది. ఆ ఇల్లాలు వెళ్ళి మందిరంలో కూర్చుంటే ఆ కుక్క వచ్చి ఆ ఇల్లాలు పక్కనే కూర్చునేది. అలా మందిరానికి వెళ్ళి తిరిగి వచ్చిన భార్యను చూసి భర్త త్రాగుబోతూ తాగేసి వచ్చి భార్యను ఎలా పడితే అలా కొట్టేశాడు. ఫలితంగా ఆమె చచ్చిపోయింది. ఆ భార్య చచ్చిపోయినప్పుడు ఇంట్లో ఉండవలసిన యజమానురాలు కనిపించకపోయేసరికి ఆ కుక్క తల్లడిల్లిపోయింది. ఇల్లంతా వెతుక్కునేది, కనిపించేది కాదు. సడన్గా ఒకరోజు ఆ కుక్క ఇంట్లోంచి గబగబా బయటికి పరుగున వెళ్ళిపోయింది. ఉన్నట్టుండి కుక్క బయటకు వెళ్ళిపోతుంది ఏమిటని చెప్పేసి భర్త కూడా కుక్క కూడా పడ్డాడు. ఆ కుక్క తిన్నగా వెళ్ళింది, కుడివైపుకి వెళ్ళింది, ఎడం వైపుకి వెళ్ళింది, ముందుకెళ్ళింది, సందుల్లో గొంతులు తిరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంది.
ఎక్కడికి వెళ్తుంది ఈ కుక్క అని చెప్పి ఆ భర్త కూడా 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 పడ్డాడు. ఆఖరికి అది ఆదివారం, యజమానురాలు ఆదివారం మందిరానికి వెళ్తుంది, కుక్కను కూడా తీసుకెళ్తుంది. దానికి అలవాటు పడినటువంటి ఆ కుక్క తిన్నగా మందిరానికి వెళ్ళి తను ఎప్పుడూ కూర్చునేటటువంటి స్థానంలో కూర్చుంది. ఆరాధన జరుగుతుంది. ఆ కుక్క కూడా వెళ్ళినటువంటి యజమాని మందిరంలో ఒక కుక్క వెళ్ళిపోయేసరికి ఏం చేస్తుంది మందిరంలోకి వెళ్ళని చెప్పి తను కూడా వెళితే భార్య స్థానము ఖాళీగా ఉంది. అక్కడికి వెళ్ళి భర్త కూర్చున్నాడు. ఆ రోజు అందించిన వాక్యము ద్వారా దేవుడు ఆ భర్తతో మాట్లాడాడు. అతడు బాగుపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భార్య పెంచినటువంటి ప్రేమించినటువంటి ఆ పశువు తన ఇంటి యజమానిని మందిరానికి తీసుకెళ్ళింది. అతను రక్షించబడులాగున చేసింది. ఒక పశువే, ఒక కుక్కే, ఒక కుక్కే తన యజమానిని మందిరానికి తీసుకుని వెళ్ళినట్లయితే సహోదరి సహోదరులు, మరి మన సంగతి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమతో పెంచిన పశువు ఆ ఇంటి యజమానిని మందిరానికి తీసుకెళ్ళి రక్షింపబడడానికి దోహదపడినట్లయితే నీ భర్తను నువ్వు తీసుకురావాలిగా, నీ భార్యను నువ్వు తీసుకురావాలిగా. నీ ఇంట్లో ఉన్నటువంటి నశించిపోతున్న నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను మందిరానికి తీసుకురావాలిగా. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ప్రేమను కనపరుస్తావు, ప్రేమ కలిగి జీవిస్తావు. ఆ ప్రేమ ఏం చేస్తుందయ్యా అంటే నీ ఇంటి వాళ్ళు నశించిపోకుండా రక్షింపబడులాగున నీ చేత ప్రార్థన చేయిస్తుంది, వాళ్ళ కోసం పశ్చాత్తాపడే విధంగా చేస్తుంది, వాళ్ళ కోసం ప్రలాపించే విధంగా చేస్తుంది, వారి కోసం పరితపించే విధంగా చేస్తుంది. నీతిమంతుడు ప్రేమ కలిగి జీవిస్తాడు. ఎంతగానంటే ఇంటిలో ఉన్న వారిని మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న పశువులను కూడా ప్రేమిస్తాడు. ఈరోజు ఒకవేళ నీలో ప్రేమ లేకపోయినట్లయితే భర్తను, భార్యను, బిడ్డలను, అమ్మ నాన్నను, ఇంట్లో ఉన్నటువంటి బంధువులను ప్రేమించే మనస్తత్వం అనేది కాని మనస్తత్వం అయినట్లయితే ఒకసారి నిన్ను పరిశీలించుకోవాలి. నీతిమంతుడువా కాదా ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆత్మీయుడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడు. ఈరోజు ఆత్మీయుని సత్ప్రవర్తనను గూర్చి మేము విన్నాం. సత్ప్రవర్తన కలిగిన నీతిమంతుడు ప్రేమిస్తాడని, పండిస్తాడని, పల్లిస్తాడని, పంచేస్తాడని, ప్రకాశిస్తాడని విలువైన సందేశం ద్వారా మాతో మాట్లాడావు. విత్తబడిన ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి నాయన, పండించండి నాయన, పని చేయులాగున చేయండి ప్రభువా. నీ వాక్యం మాలో ప్రకాశించి నాయన మేము ఈ లోకాన్ని ప్రభువా వెలిగించే కృప మాకు దయచేయండి అయ్యా. లోకానుసారమైన జీవితాన్ని దూరం చేయండి అయ్యా. లోకంలో మేము కలిసిపోకుండా, లోకంతో మేము మిళితమైపోకుండా, లోకస్తులుగా జీవించకుండా ఆయన నీ బిడ్డలుగా జీవించే కృప మాకు దయచేయండి అయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.